మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'పెద్ది' పై టాలీవుడ్‌లో కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ తన కెరీర్‌లో మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించడం, బుచ్చిబాబు తనదైన శైలిలో ఈ కథను సిద్ధం చేయడంతో మెగా అభిమానులు కాకుండా ప్రాజెక్ట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాలతో కూడిన కథాంశం కావడం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో గత కొంతకాలంగా రకరకాల చర్చలు నడిచాయి. నిజానికి చిత్ర యూనిట్ ముందుకొచ్చి ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు వేసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది సాధ్యపడలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 30 తేదీన పరిశీలించినప్పటికిని అప్పుడు కూడా మూవీ సిద్ధం కాలేదు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఫైనల్‌గా ఇప్పుడు జూన్ 25న రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఈ అధికార ప్రకటనతో రామ్ చరణ్ అభిమానుల్లో మళ్ళీ ఉత్సాహం నెలకొంది. అయితే 'పెద్ది' సినిమా విడుదల ఇంత ఆలస్యం కావడానికి వెనుక ఒక బలమైన కారణం ఉందని తెలుస్తుంది. ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. ఇందులో చరణ్ పాత్రకు సంబంధించిన గెటప్, ఆ కాలానికి సంబంధించిన సెటప్ కోసం భారీగా గ్రాఫిక్స్, సీజీ పనులు అవసరమయ్యాయి. ఈ గ్రాఫిక్స్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే విడుదల వాయిదాకు ప్రధాన కారణమని సమాచారం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో దర్శకుడు బుచ్చిబాబు సనా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ కి అనుగుణంగా ప్రతి ఫ్రేమ్ ఎంత సహజంగా ఉండాలని చిత్ర బృందం శ్రమిస్తుంది. ఆ కాలం నాటి వాతావరణాన్ని, మనుషుల జీవన శైలిని వెండితెరపై ప్రతిబింబించేలా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంత జాగ్రత్తగా చెక్కుతున్నారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కావడానికి సమయం పడుతుంది. సినిమా విడుదల జాప్యం జరుగుతూ వచ్చింది. పక్కా విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరీ ముఖ్యంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు చేస్తుంది. జూన్ 25న విడుదల కానున్న ఈ మూవీ ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని మిగిల్చిందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ వాచింగ్ దిస్ వీడియో. ఒక లైక్ చేయండి.